హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియో ద్వారా ముల్కీ ఉద్యమం మూడో దశ గురించి తెలుసుకుందాం. ముల్కీ ఉద్యమం మూడవ దశ మీర్ ఉస్మాన్ అలీ కాలంలో 1911 నుంచి 1948 వరకు జరిగింది. మూడో దశ ఉద్యమప్పుడు నిజాం ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎప్పటి నుంచి ఎప్పటికి జరిగిందంటే 1911 నుంచి 1948 వరకు జరిగింది. 1911లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సింహాసనం అధిష్ఠించాడు. ఇప్పుడు 1911లో ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ సూచన మేరకు 1918లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 1918లో ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ సూచన మేరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేశాడు. ఎవరి సిఫార్సు మేరకు ఏర్పాటు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ అంటే? ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్. ఎవరి సూచన? ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్. ఉస్మానియా యూనివర్సిటీలో బోధన భాషగా ఉర్దూ ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీ బోధన భాష ఏంటి? ఉర్దూ. ఉస్మానియా యూనివర్సిటీ బోధన భాష ఉర్దూ. అయితే పాఠ్యపుస్తకాల తయారీలో ఉర్దూ ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా ఉత్తర భారతదేశానికి చెందిన నాన్ ముల్కీ అధికారులు ఉండేవారు. పుస్తకాల్లో వీరు దక్కనీ ఉర్దూ కాకుండా లక్నవీ ఉర్దూను ఉపయోగించేవారు. దక్కనీ ఉర్దూ అనేది ముల్కీగా, లక్నవీ ఉర్దూ అనేది నాన్ ముల్కీగా పరిగణించబడేది. దక్కనీ ఉర్దూ అనేది ఏంటి? ముల్కీగా. లక్నవీ ఉర్దూ అనేది నాన్ ముల్కీగా పరిగణించబడేది. అదే సమయంలో నిజాం కాలేజీలో బోధన భాష ఇంగ్లీష్ మీడియం ఉండేది. నిజాం కాలేజీలో బోధన భాష ఏముండేది? ఇంగ్లీష్ మీడియం ఉండేది. ముల్కీల యొక్క పిల్లలు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళగా నాన్ ముల్కీల పిల్లలు నిజాం కాలేజీకి వెళ్ళేవారు. ఈ విధంగా విద్యాపరమైన భేదాభిప్రాయాలు ఏర్పడి క్రమంగా నాన్ ముల్కీ సమస్యను మరింత పెంచాయి. ఈ ముల్కీ నాన్ ముల్కీ సమస్యలో భాగంగానే దక్కన్ జాతీయవాదం అనే సిద్ధాంతం ఆవిర్భవించింది. ఏ సిద్ధాంతం? దక్కన్ జాతీయవాదం సిద్ధాంతం. దక్కన్ జాతీయవాదం. దక్కన్ జాతీయవాదం అంటే ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ జోరే ఈ దక్కన్ జాతీయవాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఎవరు? డాక్టర్ జోరే. ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? ఉర్దూ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ జోరే దక్కన్ జాతీయవాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈయన 1930లో ఇదారా ఈ అదాబియత్ ఈ ఉర్దూ అనే గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఎప్పుడు? 1930లో. ఏం గ్రంథాలయం? దాని పేరు ఇదారా ఈ అదాబియత్ ఈ ఉర్దూ అనే గ్రంథాలయాన్ని స్థాపించి దక్కన్ జాతీయవాద సిద్ధాంతానికి సంబంధించిన సమాచారాన్ని ఈ గ్రంథాలయం ద్వారా ప్రచురించేవారు అనమాట. ముల్కీ ఫార్ములా నిర్వచనం ఏంటి? 1919 ముల్కీ ఫార్ములా నిర్వచనం. 1919లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్యాబినెట్ కౌన్సిల్ రద్దు చేసి బాబే హుకూమత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు. దేన్ని రద్దు చేశారు? క్యాబినెట్ కౌన్సిల్ రద్దు చేసి బాబే హుకూమత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశాడు. బాబే హుకూమత్ అనేది ఏంటి? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. బాబే హుకూమత్ అనేది ఏంటి? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. దీనికి అధ్యక్షునిగా సర్ సయ్యద్ అలీ ఇమాంను నియమించారు. ఎవరిని? సర్ సయ్యద్ అలీ ఇమాం. సర్ సయ్యద్ అలీ ఇమాం ఎవరంటే 1919 ఫర్మానా వచ్చినప్పుడు హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి. 1919 ఫర్మానా వచ్చినప్పుడు హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రి ఎవరంటే సర్ సయ్యద్ అలీ ఇమాం. ఫర్మానా ముఖ్యమైన అంశాలు. ఈ ఫర్మానాలో మొట్టమొదటిసారిగా ముల్కీ నిర్వచించారు. మొట్టమొదటిసారిగా ముల్కీ నిర్వచించిన ఫర్మానా ఏదంటే 1919. ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీలనే నియమించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీలనే నియమించాలి. జన్మత హైదరాబాద్ వాసి అయి ఉండాలి. జన్మత హైదరాబాద్ వాసి అయి ఉండాలి. జన్మత హైదరాబాద్ వాసి అయి ఉండాలి. అతను లేక ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా 15 సంవత్సరాల కాలం పూర్తి చేసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు కాలం పూర్తి చేసి ఉండాలి.
15 సంవత్సరాల నివాసం పూర్తి చేసుకుని తిరిగి పూర్వస్థానానికి వెళ్ళనని మ్యాజిస్ట్రేట్ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. ఎవరైనా మా హైదరాబాద్ సంస్థానానికి వచ్చి 15 సంవత్సరాల శాశ్వత నివాస కాలం పూర్తి చేసుకొని తిరిగి తన పూర్వ ప్రాంతానికి వెళ్ళాలని తీర్మానిస్తూ మ్యాజిస్ట్రేట్ ద్వారా అఫిడవిట్ సమర్పించాలి. వారినే ముల్కీగా పరిగణిస్తారు. ముల్కీ స్త్రీ నాన్ ముల్కీని వివాహమాడి హైదరాబాద్ నివాసాన్ని వదులుకోని పక్షంలో ముల్కీగా పరిగణిస్తారు. ఆమెని ముల్కీగానే పరిగణిస్తారు. అంటే ముల్కీ స్త్రీ నాన్ ముల్కీ వ్యక్తిని వివాహమాడి హైదరాబాద్ నివాసాన్ని వదులుకోని పక్షంలో ఆమెకున్న సహజంగా ఉన్న ముల్కీ హక్కులకి ఎటువంటి భంగం కలిగించరనమాట. ఆమెని ముల్కీగానే పరిగణిస్తారు. ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత భర్త కానీ చనిపోవడం లేదా విడాకులు కానీ తీసుకుంటే తిరిగి తన హైదరాబాద్ సంస్థానానికి వస్తే తనను కూడా ముల్కీగానే పరిగణిస్తారు. ముల్కీ పత్రం జారీ చేయడంలో తాలూకుదార్దే అంతిమ నిర్ణయం. ఎవరిది? తాలూకుదారుకి అధికారం ఇచ్చారనమాట. ముల్కీ పత్రం జారీ చేయాలంటే ఈ ధృవీకరణ పత్రం జారీ చేయడానికి అధికారం ఎవరికి ఇచ్చారు? తాలూకుదారుకి ఇచ్చారు. ఒకవేళ తాలూకుదారు తిరస్కరిస్తే మళ్ళీ 1 నెల రోజుల్లోపు సంబంధిత సుబేదారికి దరఖాస్తు సమర్పించాలి. ఎన్ని రోజుల్లోపు? 1 నెల రోజుల్లోపు. ఎవరికి? సుబేదారికి. ఎవరికి సమర్పించాలి? సుబేదారికి సమర్పించాలి. అంతిమ నిర్ణయం సుబేదారిదే. ఈ దరఖాస్తు తిరస్కరించాలా, అనుమతి ఇవ్వాలనేది అంతిమ నిర్ణయం సుబేదారిదే. ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ముల్కీని నిర్వచించారు. 1919 ఫర్మానాలో ముల్కీ నిర్వచించారు. ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారంటే తాలూకుదారికి. ధృవీకరణ పత్రం జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు? తాలూకుదారికి. తిరస్కరించిన దరఖాస్తులపై అంతిమ నిర్ణయం ఎవరికి? సుబేదారికి. ఎవరికి? సుబేదారికి. పంతొమ్మిది 1919 ఫర్మానా ద్వారా నాన్ ముల్కీ ఉద్యోగాలు తాత్కాలిక ఉద్యోగాలకు పరిగణించబడ్డాయి. ఏ ఫర్మానా ద్వారా? 1919 ద్వారా నాన్ ముల్కీ ఉద్యోగాలన్నీ తాత్కాలిక ఉద్యోగాలుగా పరిగణించబడ్డాయి. ఉద్యోగాలన్నీ రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయబడ్డాయి. ఉద్యోగాలన్నీ దేని ద్వారా భర్తీ చేయబడ్డాయి? రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయబడ్డాయి. 1919 ఫర్మానా ద్వారా నాన్ ముల్కీ ఉద్యోగాల తాత్కాలిక ఉద్యోగాలు పరిగణించబడ్డాయి. నియామకాలన్నీ రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయబడ్డాయి. ఉద్యోగాల నియామకాల కోసం సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేశారు? సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ సిఫార్సు మేరకు 1947 ఏప్రిల్ 27న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1947 ఏప్రిల్ 27న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ఎంతమంది సభ్యులు ఉంటారు? 4. ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే 1947 ఏప్రిల్ 27న ఏర్పాటు చేశారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ దీన్ని 1920లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1920లో ఏర్పాటు చేశారు. ఇది ఒక రాజకీయ సంస్థ. ఈ సంస్థ ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించింది. నుమాయిషులు ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, ఆ ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించింది ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ దీన్ని 1921లో స్థాపించారు. ఎప్పుడు? 1921లో స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం ఏంటి? రాజ్యాంగ సంస్కరణలు సాధించడం. ఏంటి ఈ సంస్థ లక్ష్యం? రాజ్యాంగ సంస్కరణలు సాధించడం. ఈ సంస్థ ఆందోళనతోనే 1922లో నిజాం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇప్పుడు 1922లో నిజాం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 1922లో నిజాం ప్రభుత్వం ఎవరి ఆందోళన మేరకు కమిటీని నియమించిందంటే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్. ఎవరు? హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1921. ఈ కమిటీలో సభ్యులు ఎవరంటే నవాబ్ నిజామత్ జంగ్ బహదూర్. ఎవరు? నిజామత్ జంగ్ బహదూర్. నవాబ్ తిలావత్ జంగ్ బహదూర్.
నవాబ్ తిలావత్ జంగ్ బహదూర్. నవాబ్ హైదర్ నవాజ్ జంగ్. ఎవరు? నవాబ్ హైదర్ నవాజ్ జంగ్. ఈయనే అక్బర్ హైదరీ అంటారు. ఏమంటారు? అక్బర్ హైదరీ. రాజ్ బహదూర్ కృష్ణమాచారి. రాజ్ బహదూర్ కృష్ణమాచారి. వీళ్ళు నలుగురు సభ్యులుగా ఉంచి కమిటీని ఏర్పాటు చేశారు. తర్వాత హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ సంస్థ నిషేధిస్తూ ప్రభుత్వం గస్తీ జారీ చేసింది. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ సంస్థ నిషేధిస్తూ ప్రభుత్వం గస్తీ జారీ చేసింది. ఈ గస్తీ రద్దుకై ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఏర్పడిన కమిటీకి అధ్యక్షుడు రామచంద్ర నాయక్. ఎవరు? రామచంద్ర నాయక్. సో ఈ గస్తీని ఎత్తివేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి అధ్యక్షుడే రామచంద్ర నాయక్. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1926. ఎక్కడ? లండన్లో. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1926. ఎక్కడ ఏర్పాటు చేశారంటే లండన్లో ఏర్పాటు చేశారు. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ 1926 లండన్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అసోసియేషన్. హైదరాబాద్ అసోసియేషన్ 1930లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1930. ఎవరు ఏర్పాటు చేశారంటే బారిస్టర్ శ్రీకిషన్. ఎవరు? బారిస్టర్ శ్రీకిషన్. హైదరాబాద్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1930లో. ఎవరు ఏర్పాటు చేశారు? బారిస్టర్ శ్రీకిషన్. 1933 ఫర్మానా. 1933 ఫర్మానా. 1930వ దశకంలో పంజాబ్కు చెందిన అనేక మంది ఖాన్ సాహెబ్లను ఉద్యోగాల్లో నియమించారు. హైదరాబాద్ సంస్థానంలో ఉద్యోగాల్లో నియమించారు. ఎవరు? పంజాబ్కు చెందిన ఖాన్ సాహెబ్లను. దీంతో ముల్కీ నాన్ ముల్కీ సమస్య తిరిగి ప్రారంభమైంది. ముల్కీల అసంతృప్తిని చల్లార్చడానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1933లో ఒక ఫర్మానా జారీ చేశాడు. ఇప్పుడు 1933లో ఒక ఫర్మానా జారీ చేశాడు. దీని ప్రకారం ఉద్యోగాల్లో ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నాన్ ముల్కీ ఉద్యోగాలు హైదరాబాద్ సంస్థానాల్లో తాత్కాలికం. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ 1935. దీనినే ముల్కీ లీగ్ అని కూడా అంటారు. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? నిజాం సబ్జెక్ట్స్ లీగ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1935. ఎప్పుడు? 1935. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ని ఉర్దూలో ఏమంటారు? జమియత్ రిఫామియే నిజాం. ఏమంటారు? జమియతే రిఫామియే నిజాం. ఉర్దూలో ఏమంటారు? జమియతే రిఫామియే నిజాం. తెలుగులో నిజాం సబ్జెక్ట్స్ని తెలుగులో ఏమంటారు? నిజాం ప్రజల సంఘం. ఏమంటారు? నిజాం ప్రజల సంఘం. ఈ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ యొక్క నినాదం ఏంటంటే హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ఏంటి? హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ యొక్క నినాదం ఏంటంటే హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అధ్యక్షుడు ఎవరంటే నవాబ్ సర్ నిజామత్ జంగ్. ఎవరు? నవాబ్ సర్ నిజామత్ జంగ్. ఇతను నిజాం మంత్రిమండలిలో రాజకీయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించాడు. ఏ శాఖ మంత్రిగా? రాజకీయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించాడు. ఈ సంస్థకు ఉపాధ్యక్షులుగా డాక్టర్ లతీఫ్ సయీద్, రామచంద్ర నాయక్ ఇద్దరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఎవరెవరు? లతీఫ్ సయీద్, రామచంద్ర నాయక్. కోశాధికారి ఎవరెవరు? బారిస్టర్ నౌషద్ చినాయ్. కోశాధికారి ఎవరు? బారిస్టర్ నౌషద్ చినాయ్. కార్యదర్శులు ఎవరు? సయ్యద్ అబీద్ హాసన్, బూరుగుల రామకృష్ణారావు, శ్రీనివాస్ శర్మ కార్యదర్శులుగా ఉన్నారు. ఉపాధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ లతీఫ్ సయీద్, రామచంద్ర నాయక్. ఎవరెవరు? లతీఫ్ సయీద్, రామచంద్ర నాయక్. కోశాధికారి ఎవరంటే బారిస్టర్ నౌషద్ చినాయ్. కార్యదర్శులు ఎవరంటే సయ్యద్ అబీద్ హాసన్, బూరుగుల రామకృష్ణారావు, శ్రీనివాస్ శర్మ. ముల్కీ లీగు నిజాంకు విధేయత ప్రకటించింది.
ముల్కీ లీగు హైదరాబాద్ సంస్థానం కామన్ లాంగ్వేజ్గా హిందుస్థానీ ఉండాలని ప్రోత్సహించింది, అంటే హిందీ. హైదరాబాద్ సంస్థానం కామన్ లాంగ్వేజ్గా హిందుస్థానీ ఉండాలని ప్రోత్సహించిన సంస్థ ఏదంటే నిజాం సబ్జెక్ట్స్ లీగ్. ఎవరు? నిజాం సబ్జెక్ట్స్ లీగ్. బాధ్యతాయుత ప్రభుత్వం అనే ప్రస్తావన నిజాంకు కోపం తెప్పించింది. బాధ్యతాయుత ప్రభుత్వం అనే ప్రస్తావన నిజాంకు కోపం తెప్పించింది. కొంతమంది ముస్లిం సార్వభౌమాధికార సిద్ధాంత ప్రభావంతో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థలో చేరడంతో నిజాం సబ్జెక్ట్స్ లీగ్ 1939లో రద్దయింది. ఇందులో చేరారు ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థలో చేరారు. ఇత్తెహాదుల్ ముసల్మీన్, ఇదే ఎంఐఎం అయిన తర్వాత. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ 1939లో రద్దయిపోయింది. 1937లో ముస్లిం లీగ్లో చీలిక వచ్చి హిందువులు బయటకు వచ్చి పీపుల్స్ కన్వెన్షన్ ప్రారంభించారు. ఇప్పుడు 1937లో ముస్లిం లీగ్లో చీలిక వచ్చి హిందువులు బయటకు వచ్చి స్థాపించిన సంస్థ ఏంటంటే పీపుల్స్ కన్వెన్షన్. బూరుగుల రామకృష్ణారావు లాంటి వారు దీన్ని స్థాపించారు. విదర్ హైదరాబాద్ అనే పుస్తక రచయిత అబిద్ హాసన్. ఎవరు? అబిద్ హాసన్. ఈ పుస్తకంలో నాన్ ముల్కీలు వచ్చి ఎక్కడెక్కడ స్థిరపడ్డారనే విషయం గురించి వివరించారనమాట. విదర్ హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరు? అబిద్ హాసన్. తర్వాత అరవముదం అయ్యంగార్ కమిటీ. బహదూర్ అరవముదం అయ్యంగార్ కమిటీ. ఇది 1937లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1937లో. దేనికోసం? రాజ్యాంగ సంస్కరణ కోసం. ఎందుకోసం ఏర్పాటు చేశారు? రాజ్యాంగ సంస్కరణ కోసం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1938లో తన నివేదిక సమర్పించింది. ఎప్పుడు సమర్పించింది? 1938లో సమర్పించింది. ఈ కమిటీ సూచనలు ముల్కీ నిబంధనలు కఠినతరం చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఏమంది? ముల్కీ నిబంధనలు కఠినతరం చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అరవముదం అయ్యంగార్ కమిటీ ఏమేమి సూచన చేసింది? ముల్కీ నిబంధనలు కఠినతరం చేస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. చేపట్టాలండి. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పింది. ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ కమిటీ సూచన మేరకు 1945లో ముల్కీ నిర్వచనాన్ని మరింత కఠినతరం చేశారు. ఇప్పుడు 1945లో ముల్కీ నిర్వచనాన్ని మరింత కఠినతరం చేశారు.